హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే నేను మళ్ళీ షూట్కి వెళ్ళిపోతున్నాను అన్నమాట. సేమ్ సీరియల్, ఇది థర్డ్ డే అనుకుంటా. సో ఈరోజు కూడా మీ అందరికీ చూపించేస్తామాట ఈ వీడియోలో. చాలా నిద్ర వస్తుంది, ఫస్ట్ నిద్రమబ్బా అనిపిస్తుంది. ఈరోజు వెహికల్ కూడా చాలా తొందరగా వచ్చిందన్నమాట. 5:30కి కాల్ చేస్తున్నాడు అన్న, ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో, చూసిరా గాయ్స్ ఎంత చీకటిగుందో. ఈరోజు అన్న అంత తొందరగా వచ్చిండు, డ్రైవర్ అన్న. పోవాలి. ఇప్పుడు మా ఇంటి లొకేషన్ పంపించినాం అనుకో, మా ఇంటికి బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అన్న అక్కడ వెయిట్ చేస్తుండు. ఇంకా ఇంటి పక్కనే కదా అని నేను వెళ్ళిపోతున్నా. అక్కడ వెళ్ళి వెహికల్ ఎక్కేస్తే అక్కడి నుంచి ఇంకా అందరినీ పికప్ చేసుకుంటే అలా లొకేషన్కి వెళ్ళిపోతున్నాం. అది కనిపిస్తుంది కదా, అదే వెహికల్. ఈరోజు నేనే ఫస్ట్ పికప్ అనుకుంటా, అందుకే అన్న చాలా తొందరగా వచ్చిండు. మొత్తానికైతే లొకేషన్కి వచ్చేసాము. 5:30కి స్టార్ట్ అయితే 7:30కి వచ్చామన్నమాట. అంటే చాలా లాంగ్. మొన్న షూట్ చేసింది వేరే లొకేషను, ఇదైతే ఈ లొకేషన్ అయితే దానికంటే చాలా లాంగ్. ఇక కనిపిస్తుంది కదా, ఇదే కాలేజ్ మాట. ఇక్కడే షూట్ ఈరోజు కాలేజ్లో. చాలా బాగుంది చూడండి, చాలా పెద్ద కాలేజ్ ఇది. మరి ఇది షూట్ కోసం ఇచ్చేసారో, మరి కాలేజ్ నడుస్తుందో లేదో తెలీదు. ఇంకా ప్రొడక్షన్ చూపిస్తా చూడండి. ప్రొడక్షన్ అయితే అక్కడ వాళ్ళైతే ఏం చేస్తున్నారో ఏమో, అదే ప్రొడక్షన్. వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇక టీలు అన్నీ. ఇక్కడ చెట్లు బాగా ఉన్నాయి కదా, అందుకు బాగా చలి పుడుతుంది మాకు. సో మాకు ఒక రూమ్ ఇచ్చేసారు. రియల్ కాలేజ్ అనుకుంటా, ఐ థింక్, నాకు తెలుసు. సో మాకు రూమ్స్ ఇచ్చేసారు, రూమ్ చూపిస్తారండి. మస్తు చలి పెడుతుంది ఈరోజు. ఇదే మా రూము. ఇది పడుకున్నది చూడు, అప్పుడే చల్లగా పడుకుంది. టైం దొరికితే చాలు పండుడే. ఇంత చిన్న బెడ్, రూమ్ కూడా చిన్నగానే ఉందిలే. ఇది వాష్రూమ్, అంతే. ఇదే రూమ్. ఇవన్నీ మా బ్యాగ్స్. వాష్రూమ్ కూడా చూపించమంటుంది తిను. సరేరా చూపిస్తా, ఎవరు ఉన్నారనుకుంటా తర్వాత. సో గైస్, ఇదే మా రూము. ఇక నేను కూడా కాసేపు పడుకుంటా, చాలా నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ షాట్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఇచ్చారు. సో ఇప్పుడైతే తినేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. అదే మేనేజ్మెంట్ వినిపిస్తుంది కదా మా ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. కనిపించేదంతా ప్రొడక్షను. సో ఇక్కడ ఆఫ్టర్నూన్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తుందన్నమాట వాళ్ళు. ఈ ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. నిన్నైతే చాలా ఇరుకిరుకు అనిపించింది, ఇప్పుడు చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. సో గాయ్స్, ఇప్పుడు మాకు లంచ్ బ్రేక్ ఇచ్చారన్నమాట. సో ఇప్పుడైతే తినడానికి వెళ్దామని వెళ్ళాము, కానీ అస్సలు ప్లేస్ లేదు, లోపలంతా ఫుల్ అయిపోయింది. సో మీ అందరికి ఒకసారి లోపల చూపించేస్తా. హాయ్ చెప్పరా. హాయ్, థ్యాంక్ యూ. చూసారు కదా, లోపలంతా ఫుల్ అయిపోయింది అన్నమాట. సో అందుకే వెయిట్ చేసినాం, చైర్స్ లేవు. సో వీళ్ళైతే మాకు చైర్ దొరికితే అప్పుడు తింటాం అన్నమాట.
ఈరోజు చాలా వెరైటీస్ ఉన్నాయి. ఆలు ఫ్రై, పప్పు, ఇంకేదో చట్నీ ఉంది, చపాతీ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి ఈరోజు. అన్న ఒకటి చాలు, ఒక చపాతీ డన్. షూట్ జరిగేటప్పుడు ఇగో జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీళ్ళైతే పాపం నడుస్తూనే ఉండాలబ్బా. ఎప్పుడు షార్ట్ పెట్టిన వాళ్ళైతే నడుస్తూనే ఉండాలి, అటు ఇటు నడుస్తూనే ఉండాలి. కానీ ఒక్క ఫ్రేమ్లోనే కనిపిస్తారంటే అది కూడా కనిపిస్తారు, బట్ బ్లర్లో కనిపిస్తారు. ఇట్లా నడుస్తూనే ఉండాలి వీళ్ళు. గాయస్ ఈరోజైతే ఫుల్ బోర్ కొట్టింది. మార్నింగ్ ఎప్పుడో 12కో 11కో అయిపోయింది షార్ట్. అప్పటి నుంచి ఖాళీ ఉన్నాము, ఇక హాయిగా రిలాక్స్ అయినాం. కానీ చాలా బోర్ కొట్టింది. షూట్లో ఎట్లా ఉంటుందంటే, షూట్ ఉంటే అసలు కూర్చోడానికి కూడా ఖాళీ ఉండదు, లేకపోతే ఇంక అట్లనే పడుకోవాలి, దొరలాలి. సో ఇప్పుడైతే టైము 6:30 అవుతుంది. ఇక స్నాక్స్ ఇస్తున్నారు, తినేయడమే. తినేసి మళ్ళీ ఏమైనా ఉంటే చేస్తాం, లేకుంటే ఇంటికి వెళ్ళిపోవడమే. ఈరోజు ఫుల్ బోరింగ్. సో గాయస్ ఏం జరిగిందంటే, షూట్ లేదని హ్యాపీగా ఫీల్ అయ్యే ముందే, అంటే ఇప్పుడు లేదని చెప్పే లోపే మేనేజర్ గారు వచ్చేసి రేపు కూడా షూట్ ఉందని చెప్పారు. కథం గాలి మొత్తం పోయింది మాది. సో ఇప్పుడైతే షూట్ ఇప్పుడు మాకు ఉన్నా లేకపోయినా షార్ట్ 9 వరకు అయితే అందరూ ఉండాల్సిందే. సో అప్పుడే వెహికల్స్ వస్తాయి, అప్పుడే వెహికల్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి. అంతకంటే ఇంకా వేరే చాయిస్ లేదు. ఎంత బతిమలాడినా కూడా మనకైతే వెహికల్స్ ఇవ్వరన్నమాట, అది ప్రాబ్లం. సో ఇప్పుడైతే 9 వరకు ఈడనే చావాలి. చూస్తున్నారు కదా, ఇదే జూనియర్ ఆర్టిస్టుల బస్సు. సో ఇప్పుడైతే షూట్ అయిపోయింది వాళ్ళది, వాళ్ళు వెళ్ళిపోతుందన్నమాట. చూసారు కదా, అందరికి ఒకటే వెహికల్. అంటే మాకు కూడా ఒకటే అనుకోండి, కానీ డిఫరెంట్ ఉంటుంది కొంచెం. సో గాయస్ మొత్తానికి అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వెహికల్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం. చాలా నిద్ర వస్తుంది, అండ్ మళ్ళీ రేపు కూడా షూట్ ఉంది. చాలా టైర్డ్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో అయితే ఇప్పుడు ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. అండ్ మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. బాయ్ బాయ్.